ప్రియాతి ప్రియమైన క్రైస్తవ విశ్వాసుల మానవ జీవితంలో అతి కష్టమైనటువంటిది ఏంటి? ఇప్పుడు క్షమించనే అంశం గురించి చెప్తున్నాం కాబట్టి క్షమించండి అన్న సమాధానం వస్తుంది కదా. ఒకవేళ ప్రేమ గురించి చెప్తే ప్రేమించడం అనేది కూడా చెప్తాం. ఇంతకు అతి కష్టమైంది ఏంటి? అతి కష్టమైంది ఏంటి? ఒక కాయిన్ చూపించి ఇందులో ఏది లేకపోతే కాయిన్ పనిచేయదంటే ఎలా ఉంటుంది? ఈ ప్రశ్న కూడా అలానే ఉంటుంది కదా. ప్రేమించడం ఎంత కష్టమో క్షమించడం కూడా అంతే కష్టం. ఈరోజు పేతురు గారికి ఒక అనుమానం వచ్చింది. సువిశేష పఠనం విన్నాం కదా. పేతురు గారికి ఒక అనుమానం వచ్చింది. ఏంటది? నాకు ద్రోహం చేసిన వాడిని ఎన్నిసార్లు క్షమించాను? 7 సార్లు సరిపోద్దా? కాదు, 77 సార్లు అని క్రీస్తు సమాధానం ఇచ్చింది. దానికి ఉదాహరణ ఎందుకు 77 సార్లు క్షమించాలో కూడా యేసుప్రభు ఒక ఉదాహరణ చెప్పాడు. అదంతా విన్నాం. ఇప్పుడు ఆ ఉదాహరణ ఒక పదంలో చెప్పాలంటే, క్రీస్తు ప్రభువు, శిలువపై వేలాడిన క్రీస్తు ప్రభువు, లోక రక్షకుడు, ఈ భూమికి తెచ్చినటువంటి తన ఏకైక కుమారుడు మనందరినీ క్షమించాడు కదా. ఆయన క్షమించకపోతే మన పరిస్థితి ఏంటి? ఒకసారి క్షమించాడా? 2 సార్లు క్షమించాడా? 7 సార్లు క్షమించాడా? 10 సార్లు క్షమించాడా? ఆయన ఒకవేళ మన క్షమించకపోతే మన పరిస్థితి ఏంటి? మరి ఆయన మిమ్మ అంతగా క్షమించినప్పుడు నీవు మాత్రం ఎదుటి వారిని క్షమించవా? ఉదాహరణకు ఒక ఉపమానం చెప్పాడు. ఏంటది? ఒక రాజు ఒక సేవకుడు తన దగ్గర ఎవరైతే అప్పుతో ఉన్నారో అప్పు కట్టనివ్వద్దని ప్రతిమాలినప్పుడు పర్లేదు అని రుణమాఫీ చేశాడు. కానీ ఎవరైతే క్షమించబడ్డారో ఆ వ్యక్తి మాత్రం ఇంకొకరిని క్షమించలేకపోయాడు. మనలాగా మనం మాత్రం క్రీస్తు దయను పొందాలి, మనకు మాత్రం దేవుని యొక్క దయా దాక్షిణ్యాలు కావాలి, మనకు మాత్రం క్రీస్తుని క్షమాపణ కావాలి. కానీ మనం మాత్రం ఇంకొకరిని ఎందుకు మనసు రాదు. అంటే నీ క్రీస్తును హింసించిన దానికంటే నన్ను హింసిస్తున్నారా? క్రీస్తుని బాధ పెట్టిన దానికంటే నన్ను బాధ పెడుతున్నారా? మరి ఆయనను అనుసరిస్తున్నాం కదా మనందరం, ఆయన బాటలను వస్తున్నాం కదా. నేను క్రైస్తవురాలను అని చెప్తా. అంటే ఏంటి? క్రీస్తును అనుసరించేవాడను, క్రీస్తును అనుసరించే దాన్ని అని చెప్తాం. మరి ఎక్కడ నీ అనుసరణ? పై మాటలేనా? మనసు ఒప్పదు. ఎందుకు మనసు ఒప్పదు? పూర్తిగా నీవు క్రీస్తుని అనుసరించట్లేదు కాబట్టి. ఒకవేళ నేను క్రీస్తుని పూర్తిగా అనుసరించినట్లయితే మనసు ఎంత కరిగిపోద్ది? ఐస్ క్రీమ్ కరిగిపోయినట్టు. మనం పూర్తిగా దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకుంటే ఏ పాటిది మనసు కరిగిపోతాయి. ఎవరెవరికో మన మనసును ఇస్తాం, ఎవరెవరికో మన మనసును పూర్తిగా సమర్పించుకుంటాం. కానీ ఆయనకు చెందిన ఆ మనసు మాత్రం కరిగిపోదు, ఎక్కడెక్కడో కరిగిపోతుంది. నా మనసు కరిగిపోయి ఆయనకి నేను ఈ సహాయం చేశాను అంటాం. మరి అక్కడ ఆ మనసు అక్కడ కరిగింది, మనసు ఇక్కడ ఎందుకు కరగట్లేదు? ప్రభు ఒక మాట అన్నారు, మనం క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకుంటే మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 14 వచ్చినాం. చాలా జాగ్రత్తగా పరులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడల పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను క్షమింపుడు. తర్వాత వచ్చిన పరులు చేసిన తప్పులను మీరు క్షమింపని ఎడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు. అక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నాడు? మీరు క్షమిస్తే క్షమించబడతారు, క్షమించకపోతే క్షమించబడరు. మనం ఎలా అర్థం చేసుకుంటాం? నేను క్షమించినా క్షమించకపోయినా నా దేవుడు కరుణామయుడు కాబట్టి నన్ను క్షమిస్తాడు కదా. మనం అలానే అర్థం చేసుకుంటాం కదా. నేను క్షమించినా క్షమించకపోయినా, అలనాడు షడ్రక్ మెషక్ అభిజ్ఞగోలు చెప్పిన విధంగా ఏం చెప్పారు? నా దేవుడు కాపాడినా కాపాడకపోయినా నేను మాత్రం ఈ విగ్రహాన్ని కొలవనని చెప్పారు. కానీ మన డైలాగ్ ఎలా ఉంటుందంటే,
ఆయన నేను క్షమించినా క్షమించకపోయినా ఆయన మాత్రం నన్ను క్షమిస్తాడు. అదేనా క్రైస్తవత్వం? అదే నా క్రీస్తును అనుసరించడం. ప్రభు ఏం చెప్తున్నా, నీవు క్షమిస్తేనే నా తండ్రి నిన్ను క్షమిస్తాడు. క్షమించకపోతే నీకు క్షమాపణ దక్కదు. నీకు క్షమాపణ దక్కాలి అంటే నీవు క్షమించాలి. నేను క్షమించను కానీ నా దేవుడు క్షమించాలి అంటే అది జరగదు. ఎందుకు నువ్వు క్షమించాలి? ఎలా క్షమించాలి? అసలు క్షమించడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి? మనల్ని ద్వేషించినా నేను క్షమిస్తానండి, సరే నేను కూడా ఆయన అనుసరిస్తున్నాను, నేను కూడా ఆయన చెప్పిన బాటలో నడుస్తాను, క్షమిస్తాను. కానీ ఎదుటి వాడికి ఆ హృదయ పరివర్తనం ఉండదే. నేను క్షమించినా కూడా ఆ వ్యక్తి మాత్రం మారడు కదా. నేను ఫోన్లే ఒక పెన్సిలే కదా దొంగతనం చేశాడని సారీ అన్నాడని ఓకే అంటాను. వాడేం చేస్తాడు, సరే వీడు క్షమించేవాడే కదా, క్రైస్తవుడే కదా, క్రీస్తుని అనుసరించేవాడు కదా అని పెన్సిల్ పోయి పెన్ను తీసుకుంటాడు. తర్వాత ఏం తీసుకుంటాడు? జామెట్రీ బాక్స్ కూడా తీసుకుంటాడు. అంటే నా ఉదార స్వభావాన్ని ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకోవట్లేదు. నా ఉదార స్వభావాన్ని ఎదుటివాడు అణుచుగా చూసుకున్నాడు. అంటే నేను వాడు ఎలాగో క్షమిస్తాడు కదా, నేను ఇంకా తప్పు చేస్తాను. అదే పేతురు గారికి ఉన్న అనుమానం. ఎలాగో నేను క్షమిస్తున్నాను కానీ ఎదుటివారు నన్ను ఇంకా బాధ పెడుతున్నాడు కదా, ఇంకెన్నిసార్లు క్షమించమంటారు? ఒక్కసారి క్షమిస్తే మారుతాడంటే ఓకే, క్షమించడం వల్ల ఒక ఉపయోగం ఉందనుకోవచ్చు, వాడు మారాడు అనుకోవచ్చు. కానీ నిన్ను క్షమించిన కొద్దీ నన్ను ఇంకా బాధ పెడుతున్నాడు కదా, నిన్ను క్షమించిన కొద్దీ ఇంకా తప్పులు చేస్తూనే ఉన్నాడు కదా, నేను క్షమించిన కొద్దీ ఇంకా నన్ను బాధ పెట్టి నన్ను హింసిస్తున్నాడు కదా, ఇంకెంతకాలం నన్ను క్షమించమంట. మనలో కూడా చాలా మంది అంటాం, ఒక్కసారి క్షమించాను, 2 సార్లు క్షమించాను, 3వసారి వాడు రాని వాడంతా నేను చేస్తాను అనేవాళ్ళు చాలా మంది ఉంటాం, నాతో సహా. కానీ మనం గమనించవలసి, మనం క్రీస్తును అనుసరిస్తున్నాం కదా, క్రీస్తును అనుసరించే ముందు ఆయన క్షమాపణ లేకపోతే, ఉదాహరణకు వ్యభిచారముతో పట్టుబడిన స్త్రీ, అందరూ ఆమెను రాళ్లతో కొట్టాలి. ఎలా? మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టాలి. వాళ్ళు పాటించేది ధర్మశాస్త్రం. అంటే ఉదాహరణకు ధర్మశాస్త్రాన్ని యథావిధిగా పాటిస్తున్నారు, కానీ మనసును మాత్రం కరిగించుకోలేకపోతున్నారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? లూకా శుభవార్త 23వ అధ్యాయము 34వ వచనం, నేను కూడా. అప్పుడు యేసు తండ్రి, లూకా శుభవార్త యోహాను శుభవార్త 21:8-11. లేదు ప్రభు అని ఆమె సమాధానం ఇచ్చెను. అందుకు యేసు నేను కూడా నీకు శిక్ష విధించను, వెళ్ళుము. నేను కూడా నిన్ను బాధ పెట్టను, నిన్ను ఇబ్బంది పెట్టను, నీ మీద కోపను, నేను కూడా నిన్ను క్షమిస్తున్నాను, వెళ్ళు. మరి ఈరోజు ఎంతమంది మనలో మనల్ని ద్వేషించిన వారిని, మనల్ని బాధ పెట్టిన వారిని క్షమించగలుగుతాం? ఉదాహరణకు మనకి ఎక్కడెక్కడో ఎవరెవరినో ఉదాహరణ తీసుకోవడం అవసరం లేదు, మనం వెంబడించే క్రీస్తునే ఉదాహరణ తీసుకుందాం. ఆ ప్రేమ లేఖను క్షమాలేఖగా మార్చుకుందాం. ఈ రోజుకి ఆ ప్రేమ లేఖ ఒకటి రాశాడు కదా ప్రభు, ఆ ప్రేమ లేఖను ఈ రోజుకి మనం క్షమాపణ లేఖగా ఇస్తున్నట్లు అనుకుందాం. ఆయన ఏం చేశాం మనం? ఉదాహరణకు మీరు అనొచ్చు, పదే మనం అన్నారు, నేనెప్పుడు కొట్టానండి ఆయన్ని, నేనెప్పుడు కొరడాలతో కొట్టానండి, నేనెప్పుడు ముళ్ళ కిరీటం పెట్టానండి, నేనెప్పుడు ఆయన మోంపై ఉమ్మ వేసాను అనవచ్చు. కానీ మనం చేసే క్రియల ద్వారా మనం చేసేది, మనం బహిరంగంగా ఆయన మోముపై ఉమ్ము వేయకపోవచ్చు, బహిరంగంగా ఆయన తలపై ముళ్ళ కిరీటం పెట్టకపోవచ్చు, బహిరంగంగా ఆయనపై మనము కొరడాలతో కొట్టకపోవచ్చు. కానీ మనము మాట్లాడే మాటల ద్వారా, మనం చేసే క్రియల ద్వారా క్రీస్తుని బిడ్డను అనే ముసుగుతో మనం చేసే పనులున్నాయి చూసారా, క్రైస్తవుడు అనే ముసుగుతో మనం చేసే పనులున్నాయి కదా, అవి ఆయనను ముళ్ళ కిరీటంతో కొడుతున్నాయి, ఆయన్ను కొరడాలతో కొడుతున్నాయి, ఆయన మోముపై ఉమ్ము వేస్తున్నాయి. డైరెక్ట్గా మనం ఏం చేయనవసరం లే, క్రీస్తు బిడ్డను అనే ముసుగు మనపై ఉంది. మనం చేసే పనులు మాత్రం క్రీస్తు బిడ్డలు చేసే పనులా ఉన్నాయా?
అలానే మనం ఆయన్ని ఇస్తున్నాం. అంత చేసినా కూడా దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు కదా, అంత హింసించినా కూడా దేవుడు మనందరినీ క్షమిస్తున్నాడు కదా. వీరిని క్షమింపుడు, వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు. వీరిని క్షమించమని ఆ కరుణామూర్తి తన కరుణను మనపై ప్రవాహింపచేసినప్పుడు మనం ఏం చేస్తాం? మన క్షమాపణ గుణం అలానే ఉందా? మా తప్పు లేదండి, మేము క్షమిస్తాం, మా క్షమాపణ వాడు అణుచుగా తీసుకున్నాడు కానీ నాకు చెప్పిన విధంగా అనుకోవచ్చు. క్షమాపణ ఎదుటివాడు ఎలా తీసుకున్నాడు అన్నది మనకు అనవసరం. నీవు భరించి క్షమిస్తున్నావు అన్నది ముఖ్యం. మొదటి కొరింథీయులకు పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 7వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదవండి. దేవుడు మిమ్ము వెలనిచ్చి కొనెను కనుక మానవులకు దాసులు కారారు. ఏంటంటే దేవుడు మన వెలనిచ్చి కొన్నాడు. మనం దేవునికి సంబంధించిన వాళ్ళం. దేవుడు కొన్నప్పుడు మనం దేవునికి సంబంధించిన వాళ్ళం. కానీ మనం ఏం చేస్తాం? మానవులకు నచ్చిన విధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తాం కదా. అదే చెప్తుంది ఆ వాక్యం. మనమేమో దేవునికి చెందిన వాళ్ళం, ఆయన వెలనిచ్చి మనల్ని కొన్నాడు. కానీ మనం చేసే పనులేమో మానవులకి నచ్చినట్లుగా ఉంటాయి. అంటే మనం ఎవరికైతే చెందలేదో వాళ్ళకి చెందిన వాళ్ళు చేసే పనులు మనం చేస్తున్నాం. ఆయన మన ఏ వెలనిచ్చి కొన్నాడు? తన ప్రాణాన్నే పణంగా పెట్టి, తన రక్తాన్నే పణంగా పెట్టి మనని కొన్నాడు. మనం మాత్రం ఎవరి కోసం బ్రతుకుతున్నాం? మన కోసం బ్రతుకుతున్నామా? మానవుడి కోసం బ్రతుకుతున్నామా? అంటే దేవుడేమో క్షమించమని చెప్తాడు, అది మనకు అనవసరం. మానవుడేమో క్షమించొద్దని చెప్తాడు, అది మనకు అవసరం. ఇప్పుడు ఎవరి కోసం జీవిస్తున్నా? నీవు వెలనిచ్చి కొనబడ్డావు కదా, మరి ఆయన కోసం మనం జీవిస్తున్నావా, మానవుడి కోసం జీవిస్తున్నావా? ఉదాహరణకు ఒక్కసారి అందరూ గుండెల మీద చేతులు వేసుకోండి. పర్లేదు, నో ప్రాబ్లం. గుండెల మీద చేసేసుకోండి అందరూ. మొన్న మనం దేని గురించి ధ్యానించాం? చాలి, దయ, అవునా? అసూయ, ఈర్ష్య, ద్వేషం, పగ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరిమైనా గుండెల మీద చెయ్యి అలానే ఉంచండి. కరెక్ట్గా ప్రశ్న సమాధానం నాకు చెప్పనవసరం లేదు, మీరే చెప్పుకోండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనలో ఎవరైనా వేరే వాళ్ళని ద్వేషించుకుని ఉన్నామా? మనలో ఎవరమైనా వేరే వాళ్ళపై పగ పెంచుకోకుండా ఉన్నామా? మనలో ఎవరిమైనా వేరే వాళ్ళపై ద్వేషం, పగ అయిపోయింది. ఈర్ష్య పెట్టుకోకుండా ఉన్నామా? మరి ఎందుకు? ఎక్కడ ఆయన్ని పాటిస్తున్నాం? ఎక్కడ ఆయన బిడ్డలుగా ఉంటాం? ఈరోజు అదే ప్రభువు, ఏ ప్రభు అయితే ద్వేషం, ఈర్ష్య, పగ పెట్టుకోవద్దని చెప్తున్నాడో ఆ ప్రభువే క్షమించే గుణాన్ని అలవర్చుకోమని చెప్తున్నాడు. ఎంతవరకు క్షమిస్తాం? చెప్పారు, విన్నాము, వెళ్ళిపోయాం, వచ్చాము, వెళ్ళిపోయాం. కానీ మనలో మాత్రం మార్పు. మరి అలాంటప్పుడు ఎందుకు ఈ దివ్య బలి పూజలు, ఎందుకు ఈ తపస్సు కాలాలు, ఎందుకు ఇంకెన్నెన్నో? మనలో మార్పు రాకుండా ఉన్నదానికి మరి ఎందుకు మనం ఇవన్నీ చేసి? మనలో మార్పు రావాలంటే మనం వినిన దాని దేవుడు చెప్పిన మాట పాటించాలి కదా. ఇప్పుడు ఈ వాక్యాన్ని విన్నావు. యేసు ప్రభు చెప్పిన మాట, నేను 77 సార్లు క్షమించమన్న వారు అని ప్రభు చెప్పాడు కదా. ఇందులో ఎంతమంది ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మన సహోదరులు క్షమించుతాం? నిజంగా క్షమించిన 2 రోజుల తర్వాత అదే పాక మనలోకి వస్తుంది. క్షమించడం అంటే సారీ అని చెప్పగానే వెళ్ళిపోమని చెప్పడం కాదు, పూర్తిగా తుడిచివేయడం. గతః అన్నారు పెద్దలు. ఆ గతాన్ని మర్చిపోయి నూతన జీవితాన్ని జీవించడమే క్షమాపణ. ఇంకా నేను ఆ రోజు నన్ను వాడు అంత హింసించినా వాడిని నేను క్షమించాను, కానీ మళ్ళీ అదే తప్పు చేశాడు అంటే దానికి అర్థం ఏంటి? క్షమించిన దాన్ని నువ్వు ఆయన చేసిన తప్పుని మర్చిపోలేదనే అర్థం. ఒకసారి క్షమించావంటే మళ్ళీ ఆ తప్పును గుర్తు తెచ్చుకోకూడదు. గుర్తు తెచ్చుకున్నావు అంటే నీవు ఆ వ్యక్తిని నిజంగా క్షమించినట్లు కాదు. నీవు నిజంగా ఆ వ్యక్తిని క్షమిస్తే నీవు ఆ వ్యక్తి నీకు చేసిన ద్రోహాన్ని మర్చిపోతావు.
మర్చిపోవడమే క్షమించడం. ఒక మాటలో చెప్పాలంటే నీవు మర్చిపోకుండా క్షమించానని డప్పు కొట్టుకొని తిరిగినా నువ్వు క్షమించినట్టు కాదు. ఇప్పుడు మనలో అందరం పాప సంకీర్తనం చేస్తాం. చేసిన పాపాలు ఏ గురువు అయినా బయట పెడితే ఆ గురువు పరిస్థితి ఏంటి? అంటే ఆ దేవుడికి మీరు పాప సంకీర్తన, గురువుకి కాదు, దేవుడికే చేస్తున్నారు. అంటే మీరు ఆ పాపాలు దేవుడు పూర్తిగా తుడిచివేశారన్న విశ్వాసం మీలో ఉండాలి. అంటే ఆ తప్పు నీకు ఆయనకి మధ్యలోనే ఉండాలి. మరి నేను ఆయన్ని క్షమించాను, నాకు 1,00,000 రూపాయలు అప్పు చేసి ఎక్కొట్టినా నేను ఆయన క్షమించానని నువ్వు వెళ్ళి 10 మందితో చెప్తావు. ఇంకెక్కడ క్షమించినట్లు చెప్పండి. క్షమించామని చెప్తావు కానీ మనస్ఫూర్తిగా క్షమించాలి. దానివల్ల నష్టపోయేది ఎవరు? మనశ్శాంతి లేకుండా ఉండేది మనమే. ఆయన బాగానే ఉంటాడు, ఆమె బాగానే ఉంటుంది. నువ్వు ఎవరినైతే క్షమించావో, క్షమించానని చెప్పుకుంటూ క్షమించావని పొరపడుతున్నావో వాళ్ళు బాగానే ఉంటారు. నీ మనసే నాకు ఎందుకు ఎలా చేశాను, నేను క్షమించినా నన్ను ఎందుకు ఎలా బాధపడుతున్నానని పదే 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 ఆలోచించి బాధపడేది మనమే, అశాంతికి గురయ్యేది మనమే. మరి ఎందుకు? క్షమాపణ అంటే, అసలు క్షమాపణ అంటే మర్చిపోవడం. క్షమించి మర్చిపోవడమే, క్షమించి నీకు చేసిన ద్రోహాన్ని మర్చిపోవడమే క్షమాపణ. అది క్రీస్తు చేశాడు, అదే మనల్ని చేయమన్నాడు. ఎంతవరకు చేస్తాము అని మాట దేవునికి ఇచ్చామంటే చేయాలి. గుళ్ళోకి వచ్చేటప్పుడు ఎలా వస్తాం? మీరు విన్నది కరెక్టే. చేతులు జోడించి వస్తాము, మోకాళ్ళు వేసి వస్తాము, నడుచుకుంటూ వస్తాము. అది కాదు నాకు కావాల్సిన అవసరం. గుళ్ళోకి వచ్చేటప్పుడు ఎలా వస్తాం? ప్రశ్న మీరు విన్నది కరెక్టే, నేను అడిగింది కూడా కరెక్టే. హృదయ పరివర్తనం చెంది వస్తాం, హృదయాన్ని కడుక్కొని వస్తాం కాదు. ఎలా వస్తాం? ఇక్కడ ఎవరైనా చెప్పులు వేసుకొని లోపలికి వచ్చారా? ఎలా వస్తాం? ఎలా వస్తాం? మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు అదే చెప్పులు వేసుకుని వెళ్తాం కదా. అది ఇక్కడ మనం దేవాలయానికి వచ్చి తిరిగి చేసేటప్పుడు. అంటే చెప్పులు అక్కడ వదిలిపెట్టి వెళ్ళమని కావాలి కానీ ఉదాహరణ చెప్పాను. ఉదాహరణ ఏంటంటే, ఏ విధంగా అయితే మనం చెప్పులు వేసుకొని వస్తామో, మన గుళ్ళోకి వచ్చేటప్పుడు మన ఆలోచనలన్నీ మర్చిపోయి వస్తాం. వెళ్ళేటప్పుడు మళ్ళీ అదే ఆలోచనలు తీసుకుని వెళ్తాం. గుళ్ళోకి వచ్చిన తర్వాత ప్రభు నేను క్షమించాను అంటాం. క్షమించి బయటికి అడుగు పెట్టగా నా వ్యక్తి మొక్క నువ్వు చూసావంటే అదే పాట మళ్ళీ నీ మైండ్లో రిమైండ్ అయిపో. అవ్వదు అంటే అవ్వదు కాదు, అవుతుంది. మానవులుగా మనకున్న చిన్న చిన్న లోటుపాట్లవి, అవి సరిదిద్దుకోకుండా నేను వెళ్తే చక్కని ప్రసంగం చెప్పారంటే ఆ ప్రసంగంలో ఒక్క ముక్క గుర్తున్నా పాటించకపోతే ఏం లాభం? చెప్పిన వాళ్ళకి లాభం లేదు, విన్న వాళ్ళకి లేదు. సరే చెప్పి పాటించకపోతే నాకేం లాభం కదా? చెప్పిన నేను పాటించాలి, విన్న మీరు పాటించాలి. ఇప్పుడు క్షమించమని నేను చెప్పి బయటికి వెళ్ళి మాట్లాడకుండా ఆ వ్యక్తి పలకరించినా మాట్లాడకపోతే నేను క్షమించినట్లా? ఒకవేళ నాకు ఇక్కడతో ఎవరికి పగలేదు, ఎవరికి ద్వేషం లేదు, కానీ ఉదాహరణకు చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు ఈదివి బలి పూజ ప్రారంభించక ముందు నేను ఎవరితోన్నా గొడవ పడ్డాను అనుకోండి, తిట్టాను అనుకోండి. మళ్ళీ బయటికి వెళ్ళే ముందు, ఎంత ప్రసంగం చెప్పిన తర్వాత బయటికి వెళ్ళే ముందు ఆ వ్యక్తి వచ్చి నాతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే పట్టించుకోకుండా వెళ్ళాను అనుకో, వెళ్ళిపోను అసలు పట్టించుకోకుండా వెళ్ళాను అనుకో, దానికి అర్థం నేను క్షమించినట్లా? ఎంతసేపు నేను చెప్పింది ఏమన్నా అర్థం ఉంటుందా? అంటే వినే నేను పాటించాలి, చెప్పే నేను పాటించాలి, వినే మీరు పాటించాలి. అంటే ఎలా వచ్చామో అలా వెళ్ళడం కాదు, వచ్చిన దానికి ప్రతిఫలంగా కొంచెమన్నా పాటించడం మన క్రైస్తవుల లక్షణం. చివరిగా మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 7వ వచనం. దయామయులు ధన్యులు. ఎవరు ధన్యులు? దయామయులు. ఏమవుతుంది వాళ్ళకి? వారు దయను పొందుదురు కదా. ఇప్పుడు దాకా ప్రభు చెప్పింది, మీరు క్షమిస్తే మీరు క్షమించబడతారు, క్షమించకపోతే క్షమించబడరు. మనం ఇప్పుడు దయను చూపిస్తే మనపై దయ ఉంటుంది, లేకపోతే ఒక్కసారి యెషయా గ్రంథము చివరి మాట ఇది మాత్రం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనం చదవండి. ప్రభువు మిమ్ము రక్షింపలేని, రక్షించుటకు ఆయన చేతులు, ప్రభు హస్తము మిమ్ము రక్షించలేనిదిగా కురచకాలేదు, ఆయన మీ మనవిని ఆలింపలేని చెవిటివాడు కాదు, మీ పాపములకు
మీ పాపములు మీకు దేవునికి నీకు దేవునికి మధ్య అడ్డముగా ఉన్నవి. అడ్డముగా ఉన్నాయి. ఇప్పుడు బైబిల్ మూసేయండి ఒకసారి. ఈ వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన నిన్ను దీవించలేనటువంటి అవిటివాడు కాదు, చేతులు పనిచేయనటువంటి దేవుడు కాదు, నీ మొరను వినలేనటువంటి చెవిటివాడు కూడా కాదు, నీ మాటలు వినపడలేక కాదు. అంటాం కదా, నేను ఎంత ప్రార్థించినా నాకు ఈ ఆరోగ్యం రావట్లేదు, నేను ఎంత ప్రార్థించినా దేవుడు నన్ను దీవించట్లేదు, నేను ఎంత ప్రార్థించినా దేవుడి దయ నాపై రావట్లేదు అంటాం కదా. ప్రాబ్లం అయింది కాదు, ప్రాబ్లం అంది ఏంటంటే, నేను క్షమించను, దేవుడి దీవెన నాపై కావాలి. పాపం అనేటటువంటి అడ్డు కూడా. ఇక్కడ పాపం ఏంటి? మనం క్షమించకపోవడం పాపం, ఆయన ఆజ్ఞలను పాటించకపోవడం పాపం, ఆయనకు వ్యతిరేకంగా జీవించడం పాపం. అవి చేసినప్పుడు దేవుడి దీవెనలు ఎలా పడతాయి నీ మీద? మన మీద దేవుని దీవెనలు పడాలి అంటే మనకున్న అడ్డుగోడను తీసివేయాలి. అది తీసివేయకుండా దేవుణ్ణి శపిస్తే, అంటే దేవుణ్ణి మొన్నటి పట్టణం చదివినట్లు ఆదివారం రోజు మొదటి పట్టణం, ఇంకా చెప్పాలంటే ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా వస్తుంది కానీ, ఆకాశమా వినుడి, భూమి ఆలకించుడి, కని పెంచిన బిడ్డలే నా మీద తిరగబడిరి. ఎలా తిరగబడుతున్నా ఆయన మీద? మనం ఆయన చెప్పినవి పాటించుకోం. క్షమించండి అని చెప్తే మనం క్షమించాం, అది ఆయనకి తిరుగుబడినట్టు కాదా? కని పెంచిన నా బిడ్డలే నా మీద తిరుగుబడుతున్నాయి. ఎవరితో చెప్తున్నాడు? ఆకాశానికి భూమికి చెప్తున్నాడు. ఆకాశమా వినుడు, భూమి ఆలకించుడు, నేను ఎవరినైతే కనిపించానో ఆ బిడ్డలే నా మీద తిరుగుబడుతున్నారని దేవుడు ఆకాశానికి భూమికి చెప్తున్నాడు. ఎందుకు? నీకు నాకు చెప్పితే ప్రయోజనం లేదు. ప్రియ విశ్వాసులారా, ఆ అడ్డుగోడను తీసివేసినప్పుడు ఆయనకి వ్యతిరేకంగా మనం జీవించి, ఆ అడ్డుగోడ ఈరోజు ఏంటంటే ప్రేమించలేకపోవడం, క్షమించలేకపోవడం, దయను చూపించలేకపోవడం. కానీ దయ కోసం ఆశించడం. నువ్వు క్షమించినప్పుడే నీ ప్రభు నిన్ను క్షమిస్తాడని ఈరోజు క్రీస్తు ప్రభు చెప్తున్నాడు కదా. మరి మనం క్షమించకుండా మనము ఎవ్వరిని మనం ఎలా కోరుకుంటాం? పరలోక జపంలో కూడా చెప్తాం కదా, ఏమని చెప్తాం? మా అప్పులను మీరు మన్నించండి. ఎలా? మేము ఎలాగైతే మా పొరుగు వారిని అప్పులను మన్నిస్తామో మీరు కూడా మా అప్పులను మేము ఎలాగైతే పొరుగు వారి తప్పులను క్షమిస్తామో అదేవిధంగా మీరు కూడా మా తప్పుల్ని మేము క్షమిస్తే క్షమించండి, లేకపోతే లేదు. నీవు మాత్రం క్షమించావు, నిన్ను మాత్రం ఆయన క్షమించాలంటే కుదరదు. నీవు క్షమించబడాలి అంటే నువ్వు క్షమించాలి. ఉదాహరణకు మొన్న చెప్పిన ఉదాహరణ చెప్తాను. నీ దగ్గర నువ్వు ఒకరికి సహాయం చేయాలంటే సహాయం చేసే సత్తా నీ దగ్గర ఉండాలి. నువ్వు ఒకరికి ₹1 ఇవ్వాలంటే ఆ ₹1 నీ దగ్గర ఉండాలి. నీ దగ్గర ఆ ₹1 లేకుండా నువ్వు ఇంకొకరికి ఇవ్వాలంటే ఎవరి దగ్గర నుంచి అప్పు తెచ్చుకొని ఇవ్వాలి కదా. మరి అదే నీ దగ్గర క్షమించే గుణం లేనప్పుడు నువ్వు ఇతరులకు ఎలా క్షమించే గుణాన్ని పంచుతావు? క్రీస్తు ప్రభు ఆ క్షమించే గుణాన్ని మనకి ఇచ్చాడు. ఆ గుణాన్ని మనం ఇతరులకు పంచాలి. నిన్ను చూసి 10 మంది నిన్ను చూసి నిన్ను అనుసరించేలాగా ఉండాలి. నిన్ను ఉదాహరణగా చెప్పేవాళ్ళలాగా ఉండాలి. కానీ నిన్ను చూసి 10 మంది తిట్టుకునేలాగా మనం ఉన్నప్పుడు అది క్రైస్తవం. నిన్ను తిడుతున్నాడంటే, నిన్ను ద్వేషిస్తున్నాడంటే నిన్ను ద్వేషించినట్టు కాదు, ఆయన ద్వేషించినట్టు. అలాంటి అవకాశం మనం ఇవ్వాలా? ఆయన వెలనిచ్చి మనను కొన్నది దేనికోసం? ఆయన్ని ద్వేషించేలాగా చేయడం కోసమా? ఆయన వెలనిచ్చి కొన్నది ఎందుకు? ఆయన బిడ్డలుగా మనం జీవించాలని. కాబట్టి ప్రియ విశ్వాసులారా, కన్ను మూసుకొని క్షమించే గుణాన్ని అతి కష్టమైంది క్షమించే గుణం. ఆ గుణాన్ని అలవర్చుకునే శక్తిని, ఆ గుణాన్ని అలవర్చుకునేటటువంటి మనస్తత్వాన్ని, మనస్సులను ధైర్యపరిచి దృఢపరిచేటటువంటి బలాన్ని మనకి ఇవ్వమని ఆ ప్రభుని ప్రార్థించుకుంటూ ఈ దివ్య బలి పూజలో యోగ్యులుగా పాల్గొనడానికి ప్రయత్నించారు.